హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ఞ యాదవ్. ఈరోజు అయితే సింపుల్గా అయితే ఎగ్ పాస్తా అయితే చేశానండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే పెట్టానండి. అందులో కొన్ని వాటర్ అయితే పోసి అయితే వేడైతే చేశానండి. అందులో కొంచెం సాల్ట్ వేసాను, అలాగే కొంచెం అయితే ఆయిల్ అయితే వేసానండి. సో ఆయిల్ వేసిన తర్వాత పాస్తాను అయితే అందులో అయితే వేసి అయితే ఉడికించుకున్నానండి. సో పాస్తాను అయితే 10 to 15 మినిట్స్ అయితే బాగా అయితే ఉడికించుకోవాలండి. సో చూస్తున్నారు కదా, పాస్తా అయితే ఉడికిపోయిందండి. సో ఇలా ఒక జల్లి గంటెతో పక్కన అయితే వేసుకోవాలండి తీసుకొని. సో చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే ఉడికిందండి పాస్తా అయితే. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే టమాటా, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టాను, అందులో కొంచెం ఆయిల్ అయితే వేసానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం జీలకర్ర, అలాగే ఆనియన్స్, కరివేపాకు వేసి అయితే బాగా అయితే కలుపుకున్నానండి. సో ఆ తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు అయితే వేసి అయితే బాగా అయితే కలిపానండి. ఆ తర్వాత కొన్ని అయితే టమాటా ముక్కలు అయితే వేసానండి. సో టమాటా ముక్కలు అయితే బాగా కలుపుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు అయితే మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, టమాటా ముక్కలు అయితే బాగా అయితే మగ్గాయండి. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని అయితే కలుపుకోవాలండి. సో ఆ తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడైతే ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. సో 4 ఎగ్స్ అయితే తీసి అయితే వేసానండి. చూస్తున్నారు కదా, సో వెంటనే అయితే కలిపేసేయాలండి. ఎగ్ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా ఉండేలాగా అయితే కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, సో ఎగ్ అయితే ఇలా ముక్కలు ముక్కలుగా అయితే సో ఫ్రై అయ్యాయండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత సో ఉడికించుకున్న పాస్తాను అయితే వేసుకోవాలండి. సో పాస్తా వేసి అయితే బాగా అయితే కలుపుకోవాలండి. సో బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టి అయితే ఉంచుకోవాలండి. సో 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత పాస్తా అయితే బాగా అయితే సో ఉడికిపోతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సో ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.